చూడండి లవ్ బర్డ్స్ ఎలా ఉన్నాయో. సౌండ్ చూడండి, సౌండ్ బలేస్తున్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నేను హరినాథ్. ఈరోజు వచ్చేసి కువైట్లో బర్డ్స్ మార్కెట్కి వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ప్లేస్ అయితే మొత్తం ఇది ఒక మార్కెట్ అనమాట. అంటే పక్షులకి సంబంధించిన ప్రతి ఒక్క పక్షి ఇక్కడ దొరుకుతుంది. కోళ్ళు కానించి మొత్తం బాతులు, పక్షి సంబంధించిన మొత్తం ఇక్కడ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ, అలాగే వాటికి ఎలా సాకాలో చెప్తారు. అలాగే చిన్న చిన్న గూళ్ళు, పంజరాలు వాటిలో పెట్టి డెకరేషన్గా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి సంబంధించిన డెకరేషన్ సామాను ఇలాంటి మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో ఒకసారి మీరు కూడా చూడండి. చిన్న చిన్న పక్షులు అయితే చాలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. ఈరోజు వచ్చాను, మీరు కూడా చూసేయండి. ఓకేనా, వెళ్దాం. ఇది చిన్న చిన్న రామసలకు సంబంధించినటి. ఇది చూడండి లవ్ బర్డ్స్ ఎలా ఉన్నాయో. హాయ్ హలో. ఇవి వాటికి సంబంధించిన పంజరాలు అనమాట. ఒకవేళ తీసుకెళ్తారు కదా కస్టమర్లు, ఇవి పెంచుకునేదానికి దీంట్లో ఫుడ్ వేసుకొని ఇవి పెంచుకుంటారు అనమాట. ఇవి పెద్ద పంజరాలు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ దానా కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే చిన్న చిన్న కుందేలు కూడా, ఈ పెద్ద కుందేలు ఉన్నాయి ఇక్కడ కొనుక్కో ఉంటాయి. ఒకటి నల్ల కుందేలు, ఒకటి పుల్ల కుందేలు, ఈ వైట్ బట్టల కుందేలు. మన దోస్తు దగ్గరికి వస్తుంది. అయ్యో మా కలుస్తావమ్మా. నేనేదో పెడతా అని చెప్పి పాపం ఆశగా వచ్చింది. ఇది నా చేతులు ఒట్టి చేతులు ఉన్నాయి పాప, ఏం లేవు. హాయ్ హలో. అది కూడా వచ్చేసింది, రెండు వచ్చేసినాయి. బాయ్. ఇక్కడ మీ ఓనర్లు ఉన్నారు కదా, వాళ్ళు వేస్తారు ఫుడ్. ఓకేనా. హాయ్ బ్లాక్. అలాగే ఇక్కడ గోరెంకలు ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఆహా, ఓ సారీ. ఈ నల్ల గోరింకలు ఇక్కడ వాళ్ళు కొనిన తర్వాత కొనుక్కున్నాక ఫుడ్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇక్కడే కొనేస్తారు అనమాట. ఇది మొత్తం వాళ్ళ ఫుడ్. గింజల ఐటమ్స్, శనక్కాయలు ఇలాంటివి ఉన్నాయి కదా, మొత్తం గింజలు, రాగులు, సద్దలు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళైతే ఇవి కూడా సపరేట్ కొనుక్కుంటారు. ఇవి డిజైన్గా ఉన్నాయి. కుందేలు, వైట్ గోరింకలు ఉన్నాయి. ఈ రామచిలకలు అనుకుంటా, ఇవేలే రామచిలకలు ఇవి. హాయ్. ఇవి వైట్, ఇవి కూడా వాటికి సంబంధించినటివే. వైట్, బ్లాక్, పుల్ల కుందేలు ఉన్నాయి. చూద్దాం ఇంకోసాట. ఇవి చూడండి కోడి పిల్లలు ఉన్నాయి మొత్తం గోవులో. ఈ బ్యాక్ సైడ్ పెట్టినారన్నమాట. ఇది పుల్ల కుందేలు చిన్నవి. అదే పవర్లు కాదు ఇవి. సౌండ్ చూడండి, సౌండ్ బలేస్తాయి. సౌండ్ బలేస్తున్నాయి కదా. ఓయ్ ఓకే ఓకే.
ఇవి పూరీలు చూడండి, ఇవి మామూలుగా పౌరాలు ఇలాగా ఒక లైన్లో ఉన్నాయి అన్నమాట మొత్తం. అంటే ఈ పక్షులకు సంబంధించిన అంటే ఏవాళ్ళు ఉన్నాయి, ఒకవేళ కుందేళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి పావురాలు ఇలా ఉంటాయి, కోళ్ళు, బాతులు అలాంటివి బ్యాక్ సైడ్ ఉంటాయి. అక్కడ కూడా వెళ్దాం.